హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై కీలక నిర్ణయం అండి. ఇక పెరిగిన జీతాల లిస్ట్ కూడా విడుదల కావడం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా కేంద్రంలో కొత్తగా కొలువుదీరినటువంటి మోడీ ప్రభుత్వం ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతోందండి. ఇక త్వరలో వారి వేతనాలు కూడా భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం అయితే ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారులు కూడా సిద్ధం చేస్తున్నారండి నివేదికలు. 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రతిపాదనకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా కేంద్ర కేబినెట్ సెక్రటరీ లేఖ కూడా రాయడం జరిగింది. ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు అదేవిధంగా సవరణలపై ప్రభుత్వం దృష్టి సారించాలని లేఖలో స్పష్టం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం కనుక ఈ లేఖపై స్పందిస్తూ నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు భారీగా జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక కేంద్రం కనుక 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి సిఫార్సులు ఆమోదిస్తే దాదాపు 49 లక్షల మంది ఉద్యోగులకి 68 లక్షల మంది పెన్షనర్లకి లబ్ధి అయితే చేకూరుతుంది. సాధారణంగా 10 సంవత్సరాలకి ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారండి. అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని సవరిస్తారు. ముఖ్యంగా చివరిగా 2016లో 7వ వేతన సంఘం సిఫార్సులు ఆమోదించారు. అయితే తదుపరి వేతన సంఘం సిఫార్సులు 2026 అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం ఇప్పుడు 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తే దాని సిఫార్సులకు సంబంధించి సమర్పించి ఆమోదించడానికి ఒక ఏడాది సమయం అయితే పడుతుంది. ఇక 2026లో 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉందని అధికారులు పేర్కొంటున్నారండి. ఇక ఉద్యోగుల జీతాల పెంపు విషయానికి వచ్చినట్లయితే వేతన సంఘం సిఫార్సు ఫిట్మెంట్పై అయితే ఆధారపడి ఉంటాయి. 8వ వేతన సంఘం సిఫార్సులో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.68 పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పి భావిస్తున్నారు. అదే కనుక జరిగినట్లయితే ఉద్యోగులకి భారీగా జీతాలు అయితే పెరుగుతాయండి. 18,000గా ఉన్నటువంటి శాలరీలు ఈ ఫిట్మెంట్ పెంపుతో 26,000కు పెరిగే అవకాశం అయితే ఉందంటూ నివేదికలు అయితే చెబుతున్నాయి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.